ఎక్కువ తక్కువ అనే ఒక రకంగా, ఎక్కువ కులం వీళ్ళు తక్కువ కులం అనే ఒక భేదాన్ని ఈ సమాజంలో నింపి పెట్టిన అనేకుల మధ్య ఈరోజు అన్నిటినీ తొలగించి అందరూ ఒక్కటే, అందరూ ఒకే తల్లి బిడ్డలు అన్న మల్లికార్జున ముత్య అన్ని ప్రాణి పక్షుల్ని ప్రేమించే ఒక గుణం మల్లికార్జున ముత్య దగ్గర ఉంది. అది కాకుండా చాలా బాధాకరం విషయం ఏమిటంటే, ఇంత మంచి పని చేస్తున్నా కానీ మల్లికార్జున ముత్య అక్కడ 4 పిల్లల్ని పెట్టుకొని వచ్చిన వాళ్లకు ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ని తీసుకొని లోపలెళ్ళి మల్లికార్జున ముత్యకి చెప్తారు. తర్వాత మల్లికార్జున ముత్య వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకే చెప్పి మీ పేరు ఇది కనుక్కున్నదంతా మొత్తం చెప్పి మోసం చేస్తున్నారు అనే మాటలను ఆడుతుంటారు. బట్ చాలామంది మీరు ఎవరికైనా అడగొచ్చు, అక్కడ వెళ్ళి వచ్చిన భక్తులకు ఇలాంటి ఏది అక్కడ జరగదు. పిలవడము, రాసుకోవడము, ఏదో ఇన్ఫర్మేషన్ని లీక్ చేయడం అలాంటిది ఏమీ జరగదు. స్వయంగా మల్లికార్జున ముత్యనే మిమ్మల్ని పిలిచి మాట్లాడతారు. అతనిలో ఉన్న ఒక దివ్య శక్తిని మీకు చూపిస్తారు. మహల్ రోజ్ అనే గ్రామం పక్కన ఉన్న సగర్ గ్రామానికి కూడా చాలా రోజులు తెలియని ఒక గ్రామం అయి ఉండేది. ఇప్పుడు మహల్ రోజా అంటే భారతంలో ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్టు ఈరోజు జరుగుతుంది. మహల్ రోజ్ అంటే ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ప్రతి ఒక్క స్టేట్లో మహల్ రోజ్ అనే గ్రామం పేరు చాలా పెద్ద రకంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ మొత్తానికి కారణం ఇదే మల్లికార్జున ముత్య. ఒక 2 సంవత్సరాల కిందనే ఆ గ్రామానికి ఒక బస్ సౌకర్యం లేకుండేది. ఇప్పుడు ఈ 28 బస్సులు ఆ గ్రామానికి ప్రతిరోజు వస్తున్నాయి, వెళ్తున్నాయి. రోడ్డు లేకున్న గ్రామానికి రోడ్డు వేయడం జరుగుతుంది. పబ్లిక్కి తెలియని పేరు ఈరోజు పబ్లిక్లో తెలిసిపోతుంది. అక్కడ ఉన్న ఒక అబ్బాయి మల్లికార్జున ముత్య అనేది మనం ఎప్పుడూ కూడా మరవకూడదు. అక్కడ పైకి వెళ్ళి అతను చెప్పే మాటల్లో ఏది ఇప్పటిదాకా ఫేక్ అని ప్రూవ్ అవ్వలేదు. ఎవరు వచ్చినా వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ అమ్మ పేరు కానీ, చెల్లి పేరు కానీ, తమ్ముని పేరు కానీ, కాకపోతే వాళ్ళ రిలేషన్ పేరు కానీ, వాళ్ళకు ఆపత్తి ఎవరి నుంచి వస్తుందో వాళ్ళ పేరు కానీ, బండి నంబర్లు కానీ, ఫోన్ నెంబర్, ఇలాంటి అతనికి మనసుకి అనిపించినట్టు చెప్తారు. మీరు వెళ్ళి అప్పాజీ నాకు మా కాక ఫోన్ నెంబర్ చెప్పండి, మా తాత పేరేంటి అలా అడగడం అక్కడ వీలు ఉండదు. తను దేవుని చెప్పేటప్పుడు అతని మనసులో వచ్చింది మొత్తం మీకు చెప్పేస్తారు. ఇది నిజంగా అక్కడ ప్రతిరోజు జరుగుతుంది. మల్లికార్జున ముత్య పిల్లల్ని పిలిచి ఆదరణ చేయడం, తినపెట్టడం అయితే కామన్గా చూస్తూనే ఉన్నాం. భక్తులతోనే ఉంటాడు, భక్తులతోనే తింటాడు, భక్తులతోనే విలీనమైపోతాడు. ఇక్కడ మఠంలో మనం చూడడానికి అక్కడ యమునూరప్ప టెంపుల్ ఒకటి ఉంది. యమునూరప్ప టెంపుల్ మల్లికార్జున ముత్య కానీ వాళ్ళ నాయన హనుమంతరాయ ముత్య కానీ పూజించే ఒక సంతుడు కూడా ఉంటుంది. హనుమంతరాయ ముత్య అంటే మల్లికార్జున ముత్య వాళ్ళ నాన్న. ఒక పేద కుటుంబం ఆ మహల్ రోజా గ్రామంలో చాలా సంవత్సరాల నుండి హనుమంతరాయ ముత్య చనిపోయిన తర్వాత అక్కడ గ్రామంలో ఉన్న జనాలు చెప్తూ ఉంటారు, చాలా కష్టాల్లో ఆ కుటుంబం పెరిగింది. ఒకప్పుడు మొత్తం కుటుంబమే ఊరు వదిలి వెళ్ళిపోవాలి, అలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఈ మల్లికార్జున ముత్య
వీళ్ళ అన్న పరశురాముత్య కానీ, వీళ్ళ తమ్ముడు వసరాజముత్య కానీ, ఇంకొక చిన్న తమ్ముడు ఉంటారు. సో ఈ నలుగురు ఆ మఠాన్ని కాపాడుకుని అక్కడ వాళ్ళ తండ్రి చేసే కాయకం పనిని కంటిన్యూ చేస్తూ వాడు పెద్దోడు, వీడు చిన్నోడు, వాడి దగ్గర డబ్బు ఉంది, వీడి దగ్గర డబ్బు లేదు, వాడు ఆ జాతి ఈ జాతి, వాడు పెద్ద జాతి, వీడు చిన్న జాతి అనే ఎక్కువ తక్కువ అనే ఒక రకంగా, వీడు ఎక్కువ కులం వీళ్ళు తక్కువ కులం అనే ఒక భేదాన్ని ఈ సమాజంలో నింపి పెట్టిన అనేకుల మధ్య ఈరోజు అన్నిటినీ తొలగించి అందరూ ఒక్కటే, అందరూ ఒకే తల్లి బిడ్డలు అన్న మల్లికార్జునముత్య అక్కడ ప్రేమని పంచుతున్నారు. మల్లికార్జునముత్య పవాడాలు ఎన్నో ఉండొచ్చు, అయితే అతను చేసే ఆదరణ మనకు ఎక్కడా దొరకంది, అతను ఇచ్చే ప్రేమ మనకు ఎక్కడా దొరకదు. సో ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడ వెళ్ళి చూడడం తప్ప వేరే దారి లేదు. వెళ్ళిన అక్కడ అన్ని ఫెసిలిటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏ సమస్య లేదు. తినడానికి అక్కడ అన్నదానం కంటిన్యూ ఉంటుంది 24 గంటలు. నైట్ మీరు 1 గంట కానీ 2 గంట 3 గంటలకు వెళ్ళినా కూడా మీకు అక్కడ అన్నదానం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉండడానికి ప్లేస్ ఉంది. వెయిట్ చేసి ఆయనని కలుసుకుని వెళ్ళడానికి మీకు సర్వీసెస్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. అప్పటైతే 1 year బ్యాక్ ఏమీ ఉండేది కాదు. ఆ మఠానికి వెళ్ళాలి అంటే కనీసం 8 కిలోమీటర్లు బై వాక్ వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు అలా లేదు, బస్సెస్ ఉన్నాయి. మీకు షాపూర్ వెళ్ళొచ్చు, యాదగిరి వెళ్ళొచ్చు. ఇప్పుడు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ షాపూర్ బస్సు ఉంది, కాకపోతే యాదగిరి బస్సు ఉంటుంది. అక్కడ నుంచి షాపూర్ నుంచి ఓన్లీ 18 కిలోమీటర్, యాదగిరి నుంచి చాలా అయితే ఒక 40-42 కిలోమీటర్స్. సో ఇంత దగ్గరలో ఆ మఠం మీకు దొరుకుతుంది. డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మీరు ఒక ట్రైన్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచైనా యాదగిరి అని కొడితే యాదగిరికి ట్రైన్స్ ఉన్నాయి. సో ఈ రకంగా మీరు అక్కడ వెళ్ళి దర్శనాన్ని పొందొచ్చు. ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, మల్లికార్జునముత్య ఎక్కడ వెళ్ళినా నైట్ ఎంతసేపు అయినా ఆ మఠానికి వస్తారు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తిన్నారో లేదో అని ఖుద్దుగా అతనే వెళ్ళి పరిశీలిస్తారు. ఎంత దూరమైనా పడుకొని, ఏ బండిలో అయినా పడుకొని అక్కడ వెళ్ళి వాళ్ళని లేపి మీరు తిన్నారా లేదా, తినకపోతే నాతో తినురండి అని పిలుచుకొని వచ్చి తను వాళ్ళతో తిని అప్పటిదాకా పడుకుంటారు. మనం అతనితో ట్రావెల్ చేసినప్పుడు చూసాం, భక్తులు తిని
సంతృప్తి పొందేదాకా అతను తినడు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా అతనే ఒక్కొక్కసారి వడ్డించడం జరిగింది.